హాయ్! అప్లికేషన్ 2 రకాలు. అప్డేట్ అనేది 2 రకాలు. అదేమిటంటే అప్లికేషన్ యొక్క అప్డేట్ వేరు, సిస్టమ్ అప్డేట్ వేరు. అదేంటంటే ఈరోజు మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేశాము. నా డివైస్‌లో సిస్టమ్ సిస్టమ్ అప్డేట్ వేరు. అంటే నేను ఏ కంపెనీ మొబైల్ వాడుతున్నానో ఆ కంపెనీకి సంబంధించిన సిస్టమ్ అప్డేట్ వేరు. సో, ఇక్కడ మనం అప్డేట్స్ వస్తాయి. అప్డేట్ పెట్టుకుంటే డివైస్ ఫాస్ట్ అయిపోతుంది. ల్యాగ్స్ ఉండవు. బగ్ ఫ్రీ, వైరస్ ఫ్రీ అయిపోతుంది. ఇంకోటి ప్లే స్టోర్‌కి వెళ్ళి మనం అక్కడ అప్డేట్ పెట్టుకోవడం. ప్లే స్టోర్ వెళ్ళి ఇక్కడ అప్డేట్ పెట్టుకోవడం. మన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసేస్తే మేనేజ్ యాప్ అండ్ డివైస్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ గమనించండి, అప్డేట్ అవైలబుల్ 1 అప్డేట్ పెండింగ్ అని ఉంది. ఒక అప్లికేషన్ ఈరోజు ఈ పూట 2 రోజులకోసారి వచ్చి చెక్ చేసుకోవాలి ప్లే స్టోర్లో. ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేస్తే ఒకటి పెండింగ్ ఉంది, అది అప్డేట్ పెట్టేస్తే నా డివైస్ ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీక్ ఉన్న అప్లికేషన్ ద్వారా ఎవరో హ్యాకర్ మొబైల్లోకి దూరిపోతారు, మన కంప్యూటర్లోకి దూరిపోతారు. ఆ వీక్ ఉండకూడదు. ఎందుకంటే పాత వాటిలో లోపాలు సరిదిద్ది కొత్త వర్షన్ వదిలిపెట్టినప్పుడు ఆ కొత్త దానికి మనం అప్డేట్ పెట్టుకోవాలి. పాత దాంట్లో ఎప్పుడో ఏదో ఒక లోపాలు ఉంటాయి. అన్నిటిని తట్టుకునేలాగా అప్లికేషన్ దీన్ని డెవలప్ చేస్తుంటారు, అప్డేట్ పెడుతుంటారు. అప్డేట్లు మనకు కంపెనీ వాళ్ళు ఇస్తుంటారు. సో, మన మొబైల్లో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని అప్లికేషన్స్ మనం అప్డేట్ పెట్టుకోవడం వల్ల అది ఫాస్ట్ అవుతుంది, స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి, ఆప్టిమైజేషన్ ఉంటుంది. దానివల్ల మీకు బ్యాటరీ కన్జంప్షన్ అండ్ డేటా కన్జంప్షన్ మిగులుతుంది. అంటే బ్యాటరీ డ్రైన్ అయిపోవటం, డేటా తొందర అయిపోవటం ఇది ఉండదు అప్డేట్ పెట్టుకోవడం వల్ల. సిస్టమ్ అప్డేట్ పెట్టుకోవాలి. మనం ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నామో ఆ కంపెనీకి సంబంధించిన అప్డేట్ వేరు. ఒక అప్లికేషన్స్ మన మొబైల్ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ సంబంధించి ఇది ఒక అడ్డా స్టోర్, యాప్ స్టోర్. ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ వాళ్ళకి ప్లే స్టోర్లో ఇక్కడ ప్రతి అప్లికేషన్ అప్డేట్ పెట్టుకోవాలి. సో, నేను ఇక్కడ అప్డేట్ పెట్టడం వల్ల ఇది అప్డేట్ అయిపోతుంది. తర్వాత అప్డేట్ పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఒకసారి రీబూట్ ఇవ్వాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే సరిగ్గా ఆప్టిమైజేషన్ అయ్యి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బాగా అది సింక్ అయిపోయి బాగా కలిసి పనిచేస్తాయి. దానివల్ల డివైస్ హీట్ ఎక్కడం, హీటింగ్ ఇష్యూస్ ఇవి ఉండవు. ముఖ్యంగా డివైస్ హీట్ ఎక్కినప్పుడు మ్యాక్సిమం బ్యాక్ కవర్ తీసేసేయండి. మొబైల్కి తొడిగే కవర్, బ్యాక్ కవర్ రిమూవ్ చేయటం వల్ల మనకు బ్యాటరీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, హీట్ ఎక్కువ ఉండదు. అప్డేట్ అయిపోయింది, క్లియర్. సో, ఇది అప్లికేషన్ అప్డేట్ వేరు, సిస్టమ్ అప్డేట్ వేరు. ఎన్నో అప్డేట్లు ఉంటాయి. మనం మాత్రం ప్రధానంగా ఈ 2 అప్డేట్స్ గురించి చర్చ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వ్యక్తి ప్లే స్టోర్కి వచ్చి అప్లికేషన్స్ అన్నిటిని అప్డేట్ పెట్టుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చి మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి మొబైల్ సెట్టింగ్లో సిస్టమ్ అప్డేట్ ఇది కంపల్సరీ చేసుకోవాలి. సిస్టమ్ అప్డేట్స్ ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తాయి. కానీ ఒకసారి చేసేస్తే అప్డేట్ అయిపోతుంది. కానీ ప్లే స్టోర్కి వెళ్ళి చేసే అప్డేట్లు మాత్రం చాలా ఉంటాయి. ప్రతిసారి 2 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మాన్యువల్గా నేను చేసేసుకుంటాను, ఆటోమేటిక్గా తీసేసేయండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా మీటింగ్లో ఉంటాం, ఆ అప్లికేషన్ అప్డేట్ అయిందనుకో, ఒక్కసారి మనం ఎగ్జిట్ అయిపోతాం, బయటకు వెళ్ళిపోతాం. ఇంకా వేరే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఆటోమేటిక్ ఎప్పుడు పెట్టద్దు, ఏదైనా మాన్యువల్గా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.